కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నోటితో నవ్వటం, నొసటితో ఎగతాళి చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో విద్వేషాలు, విభజనలు సృష్టించడం బీజేపీ పని అని ఆరోపించారు. ఏపీలో టీడీపీ, జనసేన బీజేపీకి ఊతమిస్తున్నాయని, ప్రజల్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. విమర్శించారు. బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడమే టీడీపీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల వివాదంపై స్పందిస్తూ అసలు పీపీపీ ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని స్పష్టం చేశారు రాఘవులు. ఈ మధ్య లోకేష్ గారు కోయంబత్తూరులో ప్రసంగిస్తూ దేశ రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు. మేము బేషరతుగా ఎన్డీఏ ప్రభుత్వానికి, బీజేపీకి మద్దతిస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంటే బేషరత్ అంటే ఏ కోరిక లేదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము అడగడం లేదు. అడిగిన రాజకీయాలకు మాత్రం సంబంధం లేదు. వారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినా, ఈ రాష్ట్రానికి చేసిన వాగ్దానాలను అమలు జరపకపోయినా దాంతో నిమిత్తం లేదు. మేము బేషరతుగా బీజేపీకి కేంద్రంలో మద్దతిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే రాజకీయాలు వదిలేశారనమాట. ఓ ప్రాంతీయ పార్టీగా తెలుగు ప్రజల యొక్క ప్రయోజనాన్ని రక్షిస్తాం, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాన్ని రక్షిస్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం గురించి ఏం ఆలోచించాం, ఈ రాష్ట్రం గురించి కేంద్రం ఏం చేసినా ఏం చేయకపోయినా మేము మద్దతు ఇచ్చేది ఖాయమని చెప్పి చెప్పడం అంటే తెలుగుదేశం ఉనికినే ఈరోజు రద్దు చేసుకున్నట్టు అవుద్ది అని చెప్పేసి మేము భావిస్తాం.